నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. ఈ రోజున సోషల్ మీడియాలో చర్చ ఒకటి బాగా జరుగుతుంది. అసలు బోరిగడ్డ అనిల్ ఎవరు? గతంలో ఆయన జైలుకెళ్ళింది తెలిసిందే. జైల్లో ఉంది, గడిపింది. ఆయన ఏం చేసింది అందరికీ తెలిసిందే. ఆయన ఏ విధంగా అసభ్య పదజాలంతో యూజ్ చేసింది, ఎవరిని తిట్టింది అందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ లేటెస్ట్‌గా ఒక అప్డేట్ ఏంటంటే అసలు బోరిగడ్డ అనిల్ ఎవరో మాకు తెలీదని వైసీపీ నేతల్లోనే చర్చ బాగా జరుగుతుంది. నిజంగా అసలు బోరిగడ్డ అనిల్ అంటే వైసీపీ నేతలకు ఎవరికీ తెలీదా? కానీ ఆ చర్చ జరిగేటప్పుడు అసలు సజ్జలకే తెలియాలి అని అంటున్నారు. మరి అసలు ఏ విధంగా జరుగుతుంది? అసలు బోరిగడ్డ అనిల్ ఎవరు? ఇలాంటి అంశాలన్నీ చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ నోకరాజు నాయుడు గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. సార్, అసలు బోరిగడ్డ అనిల్ అంటే ఎవరు? గతంలో మనం చూసాం, ఆయన జైలుకి వెళ్ళారు. జైలుకి వెళ్ళిన తర్వాత జైలుకి వెళ్ళబోయే ముందు ఎవరిని తిట్టారు, ఎవరు అసభ్య పదజాలంతో యూజ్ చేశారు అనేది అందరికీ తెలిసింది. కానీ జైలుకి వెళ్ళి జైల్లో ఉంది, తినింది, ఏం తిన్నది, ఏం మాట్లాడింది అందరికీ తెలిసింది. కానీ వైసీపీ నేతలు ఇప్పటికీ కూడా చర్చ జరుగుతుంది ఏంటంటే అసలు బోరిగడ్డ అనిల్ ఎవరు అని అడుగుతున్నారు. ఏం సార్, ఏం చెప్తారు సార్? ఇది రాజకీయ డ్రామా ఆడుతున్నారు. వాస్తవంగా ఆయన జీవితం బోరగడ్డ అనిల్ అనేవాడు వైఎస్ఆర్సీపీ నాయకుల మాటలిని తన జీవితాన్ని నాశనం చేసుకున్నటువంటి ఒక వ్యక్తి వాస్తవంగా చెప్పుకోవాలంటే. ఎందుకంటే ఎలాంటి ఉపయోగము లేకుండా, ఎలాంటి అవసరం లేకుండా ఇష్టానురీతిగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులందరినీ ఇష్టానురీతిగా తిట్టి, దుర్భాషలాడి, చంపుతానని బెదిరించి, కొడతానని బెదిరించి, ఒక అడవిలో ఒక మృగంలాగా తిరిగినటువంటి వ్యక్తి సమాజంలో తిరిగాడు. ఆ వ్యక్తి బోరగడ్డ అనిల్. వైసీపీ పార్టీ నాది, వైసీపీ కుటుంబం నాది, అలాగే వైసీపీ జగన్మోహన్ రెడ్డి నా చుట్టమని కూడా కొన్నాళ్ళు చెప్పుకున్నాడు. నాకు బంధువు అవుతాడని చెప్పుకున్నాడు. కొన్ని రోజులైతే నేను ఎస్సీని అంటాడు. ఆయన రెడ్డి. మరి వీళ్ళిద్దరికీ ఎలాగ చుట్టారకం కలిసిందో నాకైతే తెలియదు. కానీ నిజంగా సభ్య సమాజం తలదించుకునేలాగా, రాజకీయాలలో ఇంత నీచమైన మాటలు వస్తాయా అనేలాగా ఇష్టానురీతిగా తిట్టేయటం. ఎవరిని పడితే వాళ్ళని కొట్టేస్తాను, కోసేస్తాను, చంపేస్తాను, వాడి కూతుర్ని, వాడి బిడ్డల్ని, వాళ్ళ తల్లిని మానభంగం చేసేస్తాను, నాకు ఒక అరగంట అవకాశం ఆ జగన్ ఇస్తే మొత్తం అందరినీ కోసి పడేస్తాను. ఇవే కదా భాష అంతా మాట్లాడింది. ఎంత మాట్లాడవలసిన అవసరం అవతల వ్యక్తి ఇతనికి భరోసా లేకుండా ఎలా మాట్లాడతాడు? వాస్తవంగా ఈవేళ ఈ వెంకటరెడ్డి అధికార ప్రతినిధి అనేవాడు కూడా మాట్లాడుతున్నాడు. ఈవేళ బోరగడ్డ అనిల్ మాకు సంబంధమే లేదు, మా పార్టీలో సభ్యత్వం లేదు. మరి అలాంటి మాటలన్నీ చెప్తూ మాట్లాడు. ఈవేళ జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా నన్ను జగనన్నే ఇడిపించాడు. జగనన్న జైల్లో ఉన్నప్పుడు జగనన్న బెయిల్ కోసం ఏ లాయర్లు అయితే పనిచేశారో ఈవేళ నా బెయిల్ కోసం కూడా అదే లాయర్లు పనిచేశాడని చెప్పినా కూడా సిగ్గు లేకుండా మా వెంకటరెడ్డి అనేవాడు మాట్లాడుతున్నాడు. సిగ్గు లేదు ఆయనకి అసలు. మనిషే కాదు. వాస్తవంగా ఇలాగ నేను వైసీపీ నాయకుడిని, వైసీపీ నాకు మా అందరూ బంధువులే, జగనన్నే నన్ను ఇడిపించాడని చెప్తుంటే కాదు మాకు సంబంధమే లేదని ఏం చెప్తాడు. ఇది డ్రామా అన్నమాట. ఎందుకంటే చాలా మరుగున పడిపోయింది పార్టీ. వేళ పార్టీ ఉనికి లేదు. ఏదో రకంగా మళ్ళీ బోరగడ్డ అనిల్ గారిని తీసుకొచ్చి మళ్ళీ పార్టీని లేపాలని చెప్పి వీళ్ళిద్దరి మీద గొడవ పెడితే చర్చ జరుగుతుంది కదా. బోరగడ్డ అనిల్ వైసీపీ పార్టీనా కాదా అనే చర్చ జరుగుతుంది. ఈ రకంగా పార్టీ పాపులారిటీ వస్తుందేమో అని ఆశిస్తున్నారు. కానీ పాపులారిటీ కాదు. ఇలాంటి వ్యక్తులకి ఎప్పటికీ కూడా ఫ్యూచర్లో జనం నమ్మరు. ఎందుకంటే అతను సమాజంలో ఎంత నీచంగా దిగజారిపోయి తిట్టాడో అందరికీ తెలుసు. మళ్ళీ ఏడ్చేదంటే నేను ఎస్సీనని ఏడుస్తూ ఉంటాడు. ఎస్సీ ఏంటి, ఓసీ ఏంటి, బీసీ ఏంటి? నువ్వు కరెక్ట్గా ఉండాలా, నీ నోరు కరెక్ట్గా ఉండాలి, అంతే కదా. భాష కరెక్ట్గా ఉండాలా, మనిషి మానవత్వంగా మాట్లాడాలా, అన్నం తినేవాడు మాట్లాడినట్టు మాట్లాడాలా. అంతేగాని ఈ దారిలో పోయినటువంటి అశుద్ధం తినే కుక్కలాగా ఎవరి మీద పడితే వాడి మీద అరిసి ఇష్టానుసారంగా తిట్టి సర్వనాశనం చేసాడు సమాజంలో మానవతా విలువల్ని. అలాంటి దరిద్రుడు బోరగడ్డ అనిల్. దేవుళ్ళ లాంటి పవన్ కళ్యాణ్ గారిని ఈవేళ ఆంధ్ర రాష్ట్రం ఒక దేవుళ్ళలాగా దొరికాడు మాకని చెప్పి చాలా ఆనందంగా ఉంది. అలాంటి పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలలో ఎలాంటి పదవులు లేకుండా, ఎలాంటి ఇప్పుడు రాజకీయాలు చేయాలని వచ్చాడు, డబ్బులేని రాజకీయం చేద్దామని వచ్చి అలా నిలబడి తన పని తను చేసుకుంటూ పోతుంటే ఇష్టానురీతిగా సభ్య సమాజం తలదించుకునే రీతిగా ఏ రకమైన మాటలు మాట్లాడాడు. ఒక విషయంలో చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిని కూడా చంపుతానన్నాడు. చంద్రబాబుని, లోకేష్ బాబుని చంపుతానన్నాడు. అప్పట్లో భయపడిపోరు. మరి అలాగ మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి అండలేకపోతే జగన్మోహన్ రెడ్డి జైల్లో వేయాలి కదా. ఇప్పుడు అసలు సభ్య సమాజం తలదించుకునే మాటలు మాట్లాడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి
మనవాడు కాదు అనుకుంటే జైల్లో వేసేవాడు కదా. ఇప్పుడు ఈ ఏదో డ్రామాలు ఎందుకు నాకు అర్థం కాదు. వీడమ్మో నేను వైసీపీ కార్యకర్తని నాయకుడిని అంటాడు. వెంకటరెడ్డి అనేవాడమ్మో మాకు సంబంధమే లేదంటాడు. జగన్మోహన్ రెడ్డి అయితే చెప్పడు. ఎందుకంటే నిజంగా వీళ్ళని చూస్తుంటే జాలేస్తుంది. ఇప్పుడు ఇద్దరికి కూడా మతి భ్రమించినట్టుంది. బోరగడ్డ అనిల్కి భ్రమించింది, వెంకటరెడ్డి అధికార ప్రతినిధి అనేవాడికి భ్రమించింది. మనకెందుకంటున్నాను ఈ తలకాయ నొప్పి. వీళ్ళిద్దరూ మళ్ళీ ఈ సోషల్ మీడియా ముందుకు వచ్చేసి వాడు కాదంటాడు, ఈడు అవును అంటాడు, ఆడు అవును అంటాడు, ఈడు కాదంటాడు. ఎలా ఏం జరగబోతుందని నిజం మనం ఆలోచించినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఆ వేళ అధికారంలో ఉన్నాడు, 5 సంవత్సరాల అధికారంలో. దేవుడు లాంటి వ్యక్తులను కూడా ఇష్టారీతిగా తిడుతుంటే నిజంగా ఆ మానవత్వం ఉన్న మనిషే, అన్నం తినే మనిషే జగన్మోహన్ రెడ్డి అయితే ఆ వేళ ఈ బోరగడ్డ అనిల్ని జైల్లో ఖచ్చితంగా వేయాలి. ఎందుకు వేయలేదు? ఏదో రకంగా వాళ్ళిద్దరి మధ్య సాంగత్యం ఉన్నందువల్లే కదా. మరి వెంకటరెడ్డికి ఎందుకు కనపడలేదు? ఈ కబోదికి కనపడాలి కదా, కనపడాలా వినపడాలి. ఈవేళ కూడా ఏమంటున్నాడు, నేను వైసీపీ కార్యకర్తనే, ఆడవుడు వెంకటరెడ్డి అనేవాడు అని చెప్పి వీడంటాడు. వాడు నా కాదని వీడంటాడు. నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది. ఏదేమైనా సమాజానికి పెట్టిన చీడపురుగులు ఎవరైనా ఉన్నారంటే ఈ వెంకటరెడ్డి, ఈ బోరగడ్డ అనిలు, వీళ్ళందరినీ వెనకేసుకొచ్చేటటువంటి వీళ్ళ పెద్ద నాయకుడు. అంటే ఇప్పుడు వీళ్ళు మళ్ళీ తెర మీదకి వస్తే తర్వాత దాని వెనక ఇంకేదన్నా డ్రామా ఉందా? ఇది చాలా పెద్ద డ్రామా ఉంటుంది, రాజకీయ డ్రామా ఇది. లేకపోతే ఏం పని వాళ్ళకి? ఇప్పుడు అసలు నిజంగా వాడు వచ్చాడు జైలు నుంచి, ఏదో మారతాడేమో అనుకున్నాం. మళ్ళీ అలా మృగంలాగే ఉన్నాడు మనిషి. మార్పు రాలా. మళ్ళీ ఒక రకంగా వాళ్ళు పోలీసు వాళ్ళు కొట్టారని ఏడుస్తున్నాడు. మళ్ళీ అదే పందాలో ఆడు వీడు ఈడు వాడు అని చెప్పి ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు. అంటే మృగత్వం పోలేదు, ఇంకా ఆ పశుత్వం పోలేదు, ఇంకా నీచత్వం ఇంకా తగ్గలేదు. వాడికి మళ్ళీ సెకండ్ కోటింగ్ ఖచ్చితంగా ఉంటుందేమో అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. ఖచ్చితంగా మారాడు. ఎందుకంటే ఆ వైసీపీ తాలూకు జీన్స్ అంతా అలానే ఉంటాయి. వాస్తవంగా మనిషిని లెక్క చేయరు. మనిషి అంటే లెక్క ఉండదు, మానవత్వం ఉండదు, ఎక్కడా ఉచ్చనీచాలు ఉండవు. వాళ్ళు బ్రతుకే అంత. నిజంగా వాస్తవంగా మాట్లాడాలంటే సీఎం హోదాలో ఉండి కూడా అతను కూడా అలాగే మాట్లాడేవాడు. ముగ్గురు నలుగురు పేళ్ళ ఏం మాట్లాడు ఇప్పటికి రాదు. ఏదో కించపరిచేయాలా, తగ్గించి చూపించేయాలని. కానీ వెనకాల వారి తాలూకు వర్గం చూస్తూ ఉంటుందని ఆలోచించరు. గుడ్డెద్దు చేలో పడినట్టు ఎవరిని పడితే అని తిట్టుకుంటూ పోతూ ఉంటే ఇది మన రాజ్యం అనుకుంటా. అది జరగదు. ఇప్పుడున్న అందరూ చదువుకున్నారు, విఘ్నులు. ఇప్పుడు మనిషి ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, ఎలా సంస్కారంగా ఉండాలి అని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచిస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే మనం బాగా టెక్నాలజీ పెరిగిపోయింది. మనిషి ఏ విధంగా బ్రతికితే ఎలా ఉంటాడు అనేది అందరూ కూడా తెలుసుకున్నారు. ఇక్కడ తప్పేది, ఒప్పేది, నీచమేది అన్నీ కూడా తెలుసు. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి బాగా అట్టడుగు వర్గానికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఇతను పరిపాలన చేత కదని తెలిసిపోయింది. ఎందుకంటే పరిపాలన చేతనయ్యేలా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమాన్ని ఒక్కదాన్నే నమ్ముకుని ముందుకెళ్ళు, అభివృద్ధిని కూడా చేస్తాడు. అభివృద్ధి చేసి ఉంటే పిల్లల భవిష్యత్తే కదండి కావాల్సింది. దేనికైనా పిల్లల భవిష్యత్తే కదా కోరుకునేది. ఏ కుటుంబమైనా కోరుకునేది పిల్లల భవిష్యత్తు. అలాంటి పిల్లల భవిష్యత్తుకి ఎలాంటి మార్గం చూపించలేనటువంటి నాయకుడు ఉంటే ఏంటి, పోతే ఏంటి? ముందు బిడ్డల భవిష్యత్తు బాగుండాలని ఏ కుటుంబమైనా కోరుకుంటుంది. అలాంటి భవిష్యత్తు లేకుండా నేనేదో సంక్షేమ పథకాలు ఏదో ఇచ్చేస్తున్నానని చెప్పి దోపిడీ చేసుకుంటే వెళ్ళిపోతే ఎవడు మాత్రం హర్షిస్తాడు? ఈవేళ ఒక్క నిజమైన వాస్తవమైన ఒక కుటుంబం ఉందంటే ఆ కుటుంబం వాళ్ళు కోరుకునేది ఏంటి, మన జీవితం ఎలాగ అయిపోతుంది, మన బిడ్డల జీవితం బాగుండాలి, వారు బాగుండాలి, మన దగ్గరే ఉండాలి. ఆ బిడ్డలు కూడా మన దగ్గర ఉండాలంటే మన దగ్గర ఉండి ఉద్యోగం చేసుకుంటే మనకు అందుబాటులో ఉన్నటువంటి దగ్గర దూరంలో వారికి ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వం కల్పించబడాలి. ఉద్యోగ అవకాశాలకు సంబంధించినట్టు రాష్ట్రం విడిపోయి అసలే అన్యాయంగా అయిపోతుంటే ఎలాంటి ఫ్యాక్టరీలు కానీ ఎలాంటి ఐటీ కంపెనీలు కూడా లేకుండా సంక్షేమం అని చెప్పి ఏదో డొల్లతనంగా అవన్నీ చేసేసి దోపిడీ చేసేసి ఇష్టానుసారం సర్వనాశనం చేసేసాడు. ఈవేళ జగన్మోహన్ రెడ్డిని ఎవరు నమ్ముతాడు? పరిపాలన అంటే అభివృద్ధి అండ్ సంక్షేమం రెండు కళ్ళలాగా జాగ్రత్తగా చూసుకుని ఫ్యూచర్ అంటే ముందు చూపు ఎక్కువగా ఉండాలి నాయకుడు అనేవాడికి. అలాంటి ముందు చూపు ఏం లేదు, అంత దొంగ చూపే. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఎవరు నమ్మరు. ఈవేళ ఆ జగన్మోహన్ రెడ్డి కూడా తిరిగేటటువంటి ఇలాంటి బోరగడ్డ అనిలో, లేకపోతే శ్రీరెడ్డో, లేకపోతే వెంకటరెడ్డో, ఇంకో రెడ్డో వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని 5 సీట్లకు పరిమితం చేయాలనే ఆలోచనలో వీళ్ళు గట్టిగా బాధ్యత తీసుకుని మళ్ళీ ప్రయత్నం చేస్తూ ముందుకు వెళుతూ ఈవేళ
బ్రహ్మాండమైన అభివృద్ధి సాధిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం మీద విషం కక్కుతున్నారు. ఖచ్చితంగా వీళ్ళకు తగిన బుద్ధి 2029లో కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఇచ్చి తీరుతుంది. 11/5కి వచ్చే బాధ్యత వీళ్ళు తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా అమలు జరుగుతుంది. సార్ ఇటీవల బోరిగడ్డ అనిల్ ఒక ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ ఒక యాంకర్ అడుగుతుంటే నిన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది మీ వైసీపీ నేతలని అడిగారు. అడిగితే నాకు తెలీదు అని చెప్తున్నాడు. అంటే తనకి వైసీపీ నేతలు అని తెలియదు, కూటమి ప్రభుత్వం నన్ను అక్రమంగా అరెస్ట్ చేసిందని చెప్తున్నాను. నిజంగా వాళ్ళ వైసీపీ నేతల్లోనే ఇంత చర్చ జరుగుతుందంటే ఇప్పుడు వీళ్ళు నిజంగా ఏం తెలియదండి పాపం అతనికి. ఏదో వెనకాల మేము ఉన్నాం కదా, నెక్స్ట్ రోజు మాట్లాడంటే ఏదో మాట్లాడేస్తున్నాడు. అసలు ఆడుకున్నది ఎంత అయితే అంత మాట్లాడతాడు. ఏం లేదు, నిజంగా ఎవరినైనా ఏదైనా చేసి పడితే అంత పగడ్బాలు అంత డాంబికాలు పలకడు. వాస్తవంగా ఏదో అలా అప్పుడు అధికారం ఉంది కదా నన్ను ఎవడో ఏం చేయలేడు, అధికారం ఉండి కూడా ఆ అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను కూడా బండి కట్టుకుని తీసుకొస్తానా కొడుక అని మాట్లాడిన వ్యక్తిడు. మామూలుడు కాదు, అంత సామాన్యం కాదు. ఏమాత్రం అండదండలు లేకుండా అలా ఎందుకు మాట్లాడతాడు? ఏదో ఇప్పుడు ఆ పార్టీలో ఉంటూ ఎవరైనా ఏదన్నా అభివృద్ధి కోసం మాట్లాడితే నువ్వు అభివృద్ధి కోసం ఎందుకు మాట్లాడుతావు, తొక్కి నారదీస్తాననే స్థాయికి వెళ్ళిపోయాడంటే అవతల పక్క ఏమాత్రం అండదండ లేకుండా ఎలా ఉంటుంది? కాబట్టి వీళ్ళు మాట్లాడే మాటలన్నీ అబద్ధం. వాళ్ళిద్దరిని అసలు నమ్మకూడదు. వెంకటరెడ్డి అనేవాడిని అసలు నమ్మకూడదు, బోరగడ్డ అనేవాడిని అసలు నమ్మకూడదు. వీళ్ళిద్దరూ కూడా ఒక చెట్టుకి కాసిన కాయలే. అయిపోతున్నారు మరి. ముందు గట్టి ప్లానే ఉంటుంది, జాగ్రత్త పడాలి. ఎందుకంటే వీళ్ళు అరాచక చిక్తులు. అనిల్ అనేవాడు మరి నిజంగా మనం అనుకుంటున్నాం వాడి దగ్గర అంత కెపాసిటీ లేదని ఒకళ్ళు ఉంటే ఏమో ఎవరి మీద ఎలా తెగబెడతాడో కొంచెం జాగ్రత్తగా పోలీస్ డిపార్ట్మెంట్ అతను మీద ఒక కన్నేసి ఉంచాలా. ఖచ్చితంగా బాధ్యత అయితే తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. మళ్ళీ వచ్చి ఈ 11/5కి తీసుకొచ్చే బాధ్యత కొంతమందితో పాటు ఇతను కూడా కొంచెం పాలు పంచుకుని ఉన్నాడు బోరగడ్డ అనిల్. కాబట్టి వాళ్ళ వెంకటరెడ్డి అంటున్నాడు అబ్బో మాకు సంబంధం లేదు అన్నాడు. అది మాత్రం అబద్ధం. వీళ్ళు మాత్రం ఇద్దరు కూడా ఒక కొమ్మకు పూసిన పువ్వులే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.